నమస్కారం. వెల్కమ్ టు మనోవికాసం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు నేను మీకు ఫుడ్ ఫర్ థాట్ తీసుకొచ్చాను. అంటే ఒక చిన్న థాట్ ప్రొవోకింగ్ స్టోరీతో వచ్చాను. బహుశా ఇది మీరు వినే ఉంటారు. నేను కూడా ఇది ఎక్కడో చదివాను, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. లైఫ్ పట్ల ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఎవరి పర్సెప్షన్ వారిది. జీవితంలో నాకేం కావాలి, నేనేం కోరుకుంటున్నాను, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను, ఎందుకోసం నేను ఆరాటపడుతున్నాను, ఆ ఆరాటపడే ప్రాసెస్లో నన్ను నేను కోల్పోతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకునే విధంగా, ఆలోచింపచేసే విధంగా ఉంటుంది ఈ స్టోరీ. సో మరి కథలోకి వెళ్దామా? ఇక కథ విషయానికి వస్తే, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఒక సాయంత్రం పూట అలా బీచ్లో వాకింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి అక్కడ ఒక పడవ పక్కన ఒక మనిషి పడుకుని నిద్రపోతూ కనిపిస్తాడు. ఇతను పడవ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పడవలో కొన్నే చేపలు ఉంటాయి. అప్పుడు ఈ పక్కన పడుకున్న అతన్ని లేపి, ఈ పడవ నీదా అని అడుగుతాడు. అప్పుడు అతను అవును అంటాడు. మరి చేపలు పట్టుకోకుండా ఎందుకు పడుకున్నావు అంటే, ఈరోజు కావాల్సిన చేపలు నేను ఆల్రెడీ పట్టేసుకున్నాను, ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పి అతను మళ్ళీ పడుకుంటాడు. అప్పుడు ఇంక ఇతనికి క్యూరియాసిటీ, మళ్ళీ అతన్ని లేపి ఇంకొన్ని చేపలు పట్టుకోవచ్చు కదా, ఇంకా చాలా టైం ఉంది కదా అని అంటాడు. అప్పుడు అతను ఇంకొన్ని చేపలు పట్టి నేను ఏం చేయాలి అని అడుగుతాడు. ఈ బిజినెస్ మ్యాన్, అదేంటి ఇంకొన్ని చేపలు పడితే డబ్బులు వస్తాయి కదా, అప్పుడు ఈ పడవను బాగా చేయించుకోవచ్చు, దానికి ఒక మోటార్ ఫిట్ చేసుకున్నావు అనుకో, ఇంకొంచెం నువ్వు లోతుగా వెళ్ళగలుగుతావు, అప్పుడు అక్కడ ఇంకా నీకు చాలా చేపలు కనిపిస్తాయి. కొత్త నెట్ కొనుక్కున్నావు అనుకో, ఎక్కువ చేపలు పట్టుకుంటావు, అప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు ఆ డబ్బులు పెట్టి ఇలాంటి పడవలు ఇంకో 4 కొనుక్కొని వాటిని రెంట్కి ఇచ్చావనుకో, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ నువ్వు నాలాగా ధనవంతుడు అయిపోవచ్చు అని చెప్పి తన బిజినెస్ మైండ్ యూజ్ చేసి చెప్తాడు. అప్పుడు ఈ చేపలు పట్టే అతను, ఓహో మరి ధనవంతుడినై అప్పుడేం చేయాలి అని అడుగుతాడు. అదేం పిచ్చి ప్రశ్న, ధనవంతుడు అయ్యావంటే ఇంకేంటి, హాయిగా కంఫర్ట్గా లగ్జరీగా లైఫ్ జీవించవచ్చు, కాళ్ళ మీద కాలేసుకొని హాయిగా సంతోషంగా హ్యాపీగా బ్రతికేయచ్చు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈ చేపలు పట్టే అతను ఇతన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ, మరి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు అని చెప్పి కాళ్ళ మీద కాలేసుకొని ప్రశాంతంగా పడుకుంటాడు. సో ఇక్కడ ఇతను కరెక్ట్, అతను రాంగ్ అని చెప్పట్లేదు. ఎవరి పర్సెప్షన్ వారిది, ఎవరి ఆలోచన విధానం వారిది, ఎవరి గోల్స్ వారివి. కానీ ప్రతి మనిషికి అల్టిమేట్ గోల్ సంతోషంగా ఉండడం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం కదా. కానీ సంతోషంగా ఎప్పుడు ఉంటాము? మనం తృప్తి చెందినప్పుడు. తృప్తి ఎప్పుడు కలుగుతుంది? ఆ తృప్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో కలుగుతుంది. ఇప్పుడు ఈ కథే తీసుకుంటే, చేపలు పట్టే అతనికి ఆ రోజు కావాల్సిన చేపలు పట్టాడు, తృప్తి చెందాడు, హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు. బిజినెస్ మ్యాన్కి సంపాదించడంలో తృప్తి ఉంది, రేపటిని సెక్యూర్ చేసుకోవడంలో తృప్తి ఉంది, ఇంకొక అడుగు పైకి ఎదగడంలో తృప్తి ఉంది. అప్పుడు అతను సంతోషపడతాడు. ఈ కథ నుంచి ముఖ్యంగా మనం 2 విషయాలను మనం తెలుసుకోవాలి. ఒకటి, నాకేం కావాలి, ఏం కోరుకుంటున్నాను, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను అని తెలుసుకోవాలి. ఇక రెండవది ముఖ్యమైనది, దేనికోసమైతే నేను ఆరాటపడుతున్నానో, ఏం సాధించాలనుకుంటున్నాను, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నానో, అది సాధించే ప్రాసెస్లో, దాన్ని నేను చేరుకునే ప్రాసెస్లో నన్ను నేను కోల్పోతున్నానా, ప్రస్తుతాన్ని అనుభవించలేకపోతున్నానా, ప్రస్తుతంలో జీవించలేకపోతున్నానా, చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించలేకపోతున్నానా, నా అనుకునే వాళ్ళు, నా మనుషులతో ఒక 4 ప్రశాంతంగా ఒక 4 మాటలు మాట్లాడి ఒక కప్పు కాఫీ కూడా తాగే సమయాన్ని కేటాయించలేకపోతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సంతోషంగా ఉండడాన్ని ఒక ఫ్యూచర్ గోల్గా పెట్టుకొని, ఇది చేస్తేనే నేను సంతోషంగా ఉంటాను అంటే, ఇంత డబ్బు సంపాదిస్తేనే నేను సంతోషంగా ఉండగలుగుతాను, ఈ చోటికి వెళితేనే నేను సంతోషంగా ఉండగలుగుతాను, ఫలానా వ్యక్తి నా లైఫ్లో ఉంటేనే సంతోషంగా ఉంటాను, ఫలానా వాళ్ళు బాగా డబ్బు సంపాదించి హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళలాగా నేను ఉండగలిగిన రోజే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి గోల్స్ పెట్టుకొని వాటిని సాధించే ప్రాసెస్లో, వాటిని అందుకొని ఆరాటంలో, తపనలో మనల్ని మనం కష్టపెట్టుకొని, ప్రెషరైజ్ చేసుకొని, టెన్షన్ పడుతూ మానసికంగా, శారీరకంగా కృంగిపోవట్లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ బిజీ లైఫ్లో మనం పెట్టే ఈ పరుగు పందెంలో ఒక్క నిమిషం ఆగి, ఫ్యూచర్ను అందుకునే తపనలో, ఆరాటంలో ప్రస్తుతాన్ని మనం కోల్పోతున్నామేమో అని స్వీయ విశ్లేషణ చేసుకునే అవసరం లేదంటారా? ఆలోచించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా పైకి ఎదగాలని ఆశిస్తున్నాను. థింక్ హెల్దీ, ఈట్ హెల్దీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.